హైదరాబాద్లో మీ పిల్లలు చదువుకుంటున్నారా? అయితే వారిపై ఓ నిఘా వేసి ఉంచండి. ఎందుకంటే నగరంలో డ్రగ్స్ దందాలో ఎక్కువగా విద్యార్థులే పట్టుబడుతున్నారు. అక్రమ దందాలో వారే ఎక్కువగా పాల్గొంటున్నారు. డ్రగ్స్ తీసుకోవడం మాత్రమే కాదు, డ్రగ్స్ అక్రమ రవాణాలోనూ విద్యార్థులే మెయిన్గా ఉంటున్నారు. విద్యార్థులకు డబ్బులు, విలువైన వస్తువులను ఆశ చూపి ఈ దందాలోకి దింపుతున్నారు. వారు పట్టుబడేంత వరకు విషయం వెలుగులోకి రావడం లేదు. హైదరాబాద్లో జోరుగా సాగుతున్న డ్రగ్స్ దందాపై న్యూస్ 360 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఇటీవల సిగ్నల్ యాప్, స్నాప్చాట్, డార్క్ నెట్లతో ద్వారా ఓజీ గంజాయితో పాటు డ్రగ్స్ని సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలను హైదరాబాద్ HNU నల్లకుంట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దాదాపు 1,40,00,000 విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ దందాకు సంబంధించిన చెల్లింపులు హవాలా, క్రిప్టో కరెన్సీలో చెల్లిస్తున్న కోణాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. పట్టుబడ్డ నిందితులందరూ ఉన్నత విద్యాభ్యాసం చేసి మత్తుకు అలవాటు పడి ఇప్పుడు డ్రగ్స్ సరఫరాదారులుగా మారినట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వీరందరూ కూడా హైదరాబాద్, బెంగళూరుతో పాటు చెన్నైలో విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తాజాగా నల్లకుంట ప్రాంతంలో నలుగురు యువకులు డ్రగ్స్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు వీరు దొరికిపోయారు. వీరి అక్రమ దందాను గుర్తుపట్టకుండా ఉండేందుకు డ్రగ్స్ డెలివరీని మొత్తం కొరియర్ ద్వారా చేసేవారిని దర్యాప్తులో తెలిసింది. పట్టుబడ్డ నిందితుల్లో మధ్యప్రదేశ్కు చెందిన హర్షవర్ధన్, చెన్నైకు చెందిన బి శ్రీనివాస్ రాహుల్, హైదరాబాద్కు చెందిన అభిషేక్ డావల్లు ఉన్నారు. హర్షవర్ధన్ మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రాంతానికి చెందినవాడు. పూణేలోని ఐజన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. సొంతంగా వ్యాపారం చేద్దామని అందుకు డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ దందాలోకి దిగాడు. దీనికోసం డార్క్ నెట్లో ఉండే రెడ్డిట్ కమ్యూనిటీలో చేరి రెడ్ మార్కెట్ కమ్యూనిటీ నుంచి ఓజీ అంటే హైడ్రోప్రోనిక్ గంజాయిని సిగ్నల్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నాడు. డార్క్ నెట్లో ఔన్స్ ఓజీ 15,000కు కొనుగోలు చేసి దాన్ని మార్కెట్కు 25,000 రూపాయలకు అమ్ముతున్నాడు. తన గుర్తింపుకు పోలీసులు పసిగట్టకుండా ఈ డ్రగ్స్ డెలివరీని మొత్తం కొరియర్ ద్వారా చేస్తున్నాడు. డబ్బులను హవాలా నుంచి లేకపోతే క్రిప్టో కరెన్సీలో తీసుకుంటున్నాడు. మరో వ్యక్తి బి శ్రీనివాస్ రాహుల్ చెన్నై ప్రాంతానికి చెందినవాడు. చెన్నైలోని రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ నుంచి 2016 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. అదే టైంలో గంజాయికి అలవాటు పడ్డాడు. ఇలా గంజాయి అమ్మకందారులు, సరఫరాదారులతో స్నేహం ఏర్పడి డబ్బులు సంపాదించేందుకు గంజాయి దందాను ఎంచుకున్నాడు. దీనికోసం ఓజీ గంజాయిని స్నాప్చాట్ ద్వారా కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో విక్రయిస్తున్నాడు. ఇక అభిషేక్ హైదరాబాద్కు చెందినవాడు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ IIIT నుంచి బీటెక్ పూర్తి చేశాడు. గంజాయికి అలవాటు పడి స్నాప్చాట్, సిగ్నల్ యాప్ ద్వారా హర్షవర్ధన్, శ్రీనివాస్ రాహుల్తో పరిచయం చేసుకున్నాడు. వారి ద్వారా ఓటీ గంజాయి, LCD బ్లాట్స్, మ్యాష్ రూమ్స్ను కొనుగోలు చేస్తున్నాడు.
అతను వీటిని సేకరించడంతో పాటు ఇతరులకు కూడా విక్రయిస్తున్నాడు. ధవల్ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినవాడు. చెన్నై సత్యభామ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సును పూర్తి చేశాడు. హైదరాబాద్కు వచ్చి లైసెన్స్ ఆర్కిటెక్ట్గా స్థిరపడ్డాడు. గంజాయి మత్తుకు అలవాటు పడి మొదట అతని కోసం అభిషేక్, హర్షవర్ధన్, శ్రీనివాస్ రాహుల్ నుంచి వాటిని తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని విక్రయించడం మొదలుపెట్టాడు. వీరందరి బ్యాక్గ్రౌండ్ చూస్తే అందరూ బాగా చదువుకున్నవారే. IIITలో చదువుకున్న అభిషేక్ కూడా డ్రగ్స్ దందాలో దిగాడు. ఏమీ తెలియని వారో చదువులేని వారో ఈ పని చేశారంటే తెలియక చేశారని అనుకోవచ్చు. కానీ వీరంతా కేవలం డబ్బు కాసపడి ఈ దందాలోకి దిగారు. దీంతో వీరి జీవితాలు ఇప్పుడు సర్వనాశనం అయిపోయాయి. అందుకే తల్లిదండ్రులంతా మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి. వారు ఏమేం చేస్తున్నారు, డబ్బుల కోసం ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఒకవేళ వారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే అవి ఎక్కడి నుండి వస్తున్నాయన్న దానిపై ఓ కంట కనిపెడుతూనే ఉండండి. లేకపోతే ఇలా మొదటికే మోసం వస్తుంది. మీ కుటుంబాన్ని నడిపించాల్సిన మీ కుమారుడు డ్రగ్స్ దందాలో చిక్కుకుని జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. అప్పుడు మీ కుటుంబమే కాకుండా మీ కుమారుడి జీవితం కూడా చిన్నాభిన్నమవుతోంది. హైదరాబాద్లో విచ్చలవిడిగా సాగుతున్న ఈ డ్రగ్స్ దందాపై పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ఫస్ట్ చేసిన నార్కోటిక్ గ్యాంగ్ డీటెయిల్స్ ముందు తెలుసుకున్నాను. మామూలుగా ఏంటంటే డ్రగ్స్లో ఈ రోజుల్లో కన్జ్యూమర్స్ ఎలా అవుతుందంటే స్మాల్ సప్లయర్స్తో వాళ్ళ ఈజీ లైఫ్ స్టైల్, లావిష్ లైఫ్ స్టైల్ కోసమని చిన్న చిన్న పెడ్లర్స్గా మారడం. అండ్ పెడ్లర్స్ మారిన తర్వాత వాళ్ళు ఇంకా సప్లయర్స్గా ఎదుగుతున్నారు. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్ టు సప్లయర్స్ అండ్ పెడ్లర్స్. సో ఈ క్లాసిక్ వెరీ గుడ్ పీస్ ఆఫ్ వర్క్ బై HTU అండ్ నల్లకుంట పోలీస్. ఈ బేసిక్ రీజన్ ఈరోజు మీ ముందు ఆధారపడుతున్న హ్యూమన్స్ ఎవరైతే నార్కోటిక్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక అతను ఇంటర్స్టేట్ డ్రగ్ సప్లయర్, రెండవ అతను ఇంటర్స్టేట్ డ్రగ్ సప్లయర్ కమ్ పెడ్లర్, తర్వాత ఇద్దరు డ్రగ్ కన్జ్యూమర్స్ సప్లైడ్ యాజ్ టర్న్ ఇన్ టు లోకల్ పెడ్లర్స్. సో ఈ నలుగురిని మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ముందుగా ఇంట్రొడక్షన్ ఏంటంటే శ్రీనివాస్ రాహుల్. ఈ అబ్బాయి ఈజ్ ఫ్రమ్ చెన్నై. అక్కడ ఐటీలో బీటెక్ చేసిన తర్వాత కాలేజీలో ఉండే ఫ్రెండ్స్తో మామూలుగా సోషలైజింగ్, పార్కింగ్ ఎలా అయితే మామూలుగా గంజా ఇలాంటివి అలవాటు అయిన తర్వాత తన యొక్క లైఫ్ స్టైల్కి లావిష్ లైఫ్ స్టైల్ కోసమని అతను స్లోగా ఒక ట్రేడర్గా, పెడ్లర్గా మారిపోయాడు. అతని ఫ్రెండ్ ఎవరంటే ధావల్. ఈజ్ యాక్చువల్లీ ఏ కన్జ్యూమర్ హూ స్టడీడ్ బీటెక్ ఎట్ సత్యభామ యూనివర్సిటీ. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ విధంగా పరిచయాలు ఏర్పడిన తర్వాత కన్జ్యూమర్స్ వాళ్ళ రెగ్యులర్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ డార్క్ నెట్లో తర్వాత వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్తో పరిచయాలు పెంచుకొని వాళ్ళు విదేశాల నుంచి కూడా సప్లై చేస్తున్న ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడం రాహుల్ స్టార్ట్ చేశారు. సో రాహుల్ ప్లస్ ఈ ధావల్ కన్జ్యూమర్ హైదరాబాద్ అతను. ఈ ధావల్ అండ్ అభిషేక్ అనే వ్యక్తి మూడో వ్యక్తి ఎవరుతున్నారో ఆయనకి లోకల్ కన్జ్యూమర్. అతను కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, IIIT రాయ్పూర్లో బీటెక్ చేశారు, ఆర్కిటెక్చర్ చేశారు. అతను కూడా హైదరాబాద్లో ఉండి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సుమారు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు.
స్టిల్ అతను ఒక ఇనిషియలీ వాజ్ ఎ కన్జ్యూమర్, రాను రాను అతను ఒక పెడ్లర్గా తయారైపోయి ఈ డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడానికి డార్క్ వెబ్లో మామూలుగా రెడిట్ అని, బ్రెడ్ మార్కెట్ అని ఇలా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో, who is the resident of Chennai and native of Chennai and engineering graduate, he was arrested in the year 2024 in Chennai in Madibakam police station. He was caught while transporting 6.9 kg of OG, same chemical, original gangster, organic ganja or refined cannabis. So I 4.5 months jail on her, but there was no change in his attitude. Again he is back into this peddling act. వీళ్ళందరూ హైదరాబాద్ సప్లై చేస్తున్నారు, కన్జ్యూమర్స్ కూడా డిస్టర్బ్ చేశాము. ఇన్ఫాక్ట్ ఐ విల్ నాట్ రివీల్ దోస్ డీటెయిల్స్ ఆల్సో, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొఫెషనల్స్. దే ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, దే ఆర్ ఐటీ ఎంప్లాయీస్, దే ఆర్ డాక్టర్స్ ఆల్సో. I don't know. Now we have identified about 20 people. Still in the process of identifying them. It's a big thing I'm telling you. A lot of details we have to go into this. See, in the world, Hawala operators are there, and different applications are there. Payment gateways like cryptocurrency and Bitcoins payments ఉన్నాయి. వాళ్ళ వ్యాలెట్స్ ఉన్నాయి. వ్యాలెట్స్లో you'll be surprised to know. హర్షవర్ధన్ వ్యాలెట్లో 1 day deposit 10 lakhs. ఒక రోజు 10 లక్షల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. 5 లక్షలు 10 లక్షలు. I think what I don't know. Around 5 to 50 lakhs cash is still there in his valley, crypto valley. Sorry? Just in the Ministry of Investigation, నిన్ననే కదా పట్టుకుంది. All those things will be investigated into. Sorry? కానీ మొబైల్ ఫోన్ సీజ్ చేసాము, ఇందులో అనాలిసిస్ చేస్తాము. ఆల్ దట్ విల్ బి కల్డ్ అవుట్. వాళ్ళకి బేసికలీ మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చి కాలేజీలో పరిచయాలు, సోషలైజేషన్లో అలవాటు, దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నెట్వర్క్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఈ సిటీస్లో డీలింగ్ విత్ కంపెనీస్. బేసికల్ ఏంటంటే ఎంత క్లాండెస్టైన్ సీక్రెట్ ఐడెంటిటీ దేర్ ఉన్నో. సో ఐ డోంట్ నో హెచ్హెచ్ వెండర్ అని ఉన్నారు. నేను ఆర్డర్ అతను ప్లేస్ చేస్తున్నాను, ఆయన ఎవరో నాకు తెలియదు. యూ ఓన్లీ హ్యావ్ గాట్ సమ్ ఐడి. ఐడి ద్వారానే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఐడి ద్వారానే డెలివరీ జరుగుతుంది, ఐడి ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ సోకాల్ హర్షవర్ధన్ మైట్ నాట్ బి నోయింగ్ హూ దిస్ హెచ్హెచ్ హ్యాండ్లర్ ఈస్. అంటే లాస్ట్ 5-6 years చేస్తున్నారు, బట్ యాక్టివ్గా 2 years నుంచి ట్రైన్ చేస్తున్నారు. ఈ అభిషేక్ డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడం స్టార్ట్ చేశారు. సో హెచ్హెచ్ హ్యాండ్లర్ అనే ఒక అన్నోన్ పర్సన్, ఇంకాగ్నిటో, వాళ్ళకి కనెక్షన్ ఏర్పరచుకొని, వాళ్ళకి రిక్వెస్ట్ పెంచుకొని వాళ్ళ ద్వారా డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తారు. అయితే ఇందులో ఏంటంటే దే యూజ్ హవాలా ఛానల్స్. మామూలుగా డ్రగ్స్ ప్రొక్యూర్ చేయాలనుకున్నప్పుడు ఇలా 4th person హూ ఇస్ ద మెయిన్ సప్లయర్, అతని పేరు హర్షవర్ధన్ శ్రీవాస్తవ. అతను ఈ బేస్డ్ ఇన్ జబల్పూర్, మధ్యప్రదేశ్. ఈ శ్రీవాస్తవ ఎవరైతే ఉన్నారో, హర్షవర్ధన్ శ్రీవాస్తవ, he has got direct contact with the HH handler. సో ఎప్పుడైతే ఈ అభిషేక్ డ్రగ్స్ కోసం ఆర్డర్స్ ప్లేస్ చేశారో, అప్పుడు హెచ్హెచ్ హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ హర్షవర్ధన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకు హైదరాబాద్ నుంచి అభిషేక్ అనే వ్యక్తి డ్రగ్స్ మనకు ఆర్డర్ వేశారు, దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పినప్పుడు హర్షవర్ధన్ ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఉన్న జబల్పూర్లో ఉన్న లోకల్ హవాలా ఆపరేటర్ని కాంటాక్ట్ చేస్తారు. జబల్పూర్లో ఉన్న హవాలా ఆపరేటర్ హైదరాబాద్ లోకల్ హవాలా ఆపరేటర్కి కనెక్ట్ అయిన తర్వాత అభిషేక్ ఈ లోకల్ హైదరాబాద్ హవాలా ఆపరేటర్కి పేమెంట్ చేస్తారు. వన్స్ పేమెంట్ ఈస్ డన్ విత్ ద లోకల్ హవాలా ఆపరేటర్ ఇన్ హైదరాబాద్, జబల్పూర్లో ఉండే హవాలా ఆపరేటర్ అక్కడ హర్షవర్ధన్ శ్రీవాస్తవకి పేమెంట్ చేరవేస్తారు. పేమెంట్ చేరవేసిన తర్వాత ఈ సెండ్స్ కన్ఫర్మేషన్ టు హెచ్హెచ్ హ్యాండ్లర్. హర్షవర్ధన్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ విల్ డ్రగ్ కన్సైన్మెంట్ పంపిస్తారు. ఎవరికి? హర్షవర్ధన్కి, జబల్పూర్ ఉన్నదానికి. హౌ ఇట్ కమ్స్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మాకు తెలిసింది ఏంటంటే షిప్ ద్వారా, మోస్ట్లీ బై సీ ఇట్ విల్ కమ్.
And you all know drugs are being peddled from Thailand, UK, and different, even California, other places. We don't know where from these drugs are being procured, who is the handler of these drugs, who are transporting these drugs. But we know that Harshavardhan confirmation ఇచ్చిన తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ జరుగుతుంది ఎవరికి హెచ్ఎస్ హ్యాండర్. వన్స్ పేమెంట్ ఈస్ డన్, డ్రగ్స్ విల్ బి డెలివర్డ్ టు హర్షవర్ధన్. సో ఇది మోడస్ హ్యాపెనింగ్. ఒకసారి అంటే దట్ మీన్స్ హర్షవర్ధన్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఇంటర్మీడియట్ సోర్స్, intermediate stockist and middleman. In fact, Harshavardhan is not a supply consumer actually. He is also surprisingly he is also an engineering student. He studied from Pune University, BTech architecture. కానీ architecture is an interest level. So he wanted to start a startup company. So దానికోసం ఫైనాన్సెస్ కోసం అని he is into this trade. So Harshavardhan drugs ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత వాటిని కురియర్స్ ద్వారా లోకల్ తిరుపతి, శ్రీ తిరుపతి అయిన తర్వాత శ్రీ ఆంజనేయులు అని ఇట్లాంటి కురియర్స్ ఉన్నాయి. దే వర్ నెట్వర్క్ త్రూఅవుట్ ఇండియా. బట్ దీస్ కురియర్ ఆపరేటర్స్ ఆర్ నాట్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. లైక్ దే డోంట్ కలెక్ట్ ఐడి ప్రూఫ్, దే డోంట్ కలెక్ట్ మొబైల్ నెంబర్స్, దే సింప్లీ ట్రాన్స్పోర్ట్ ది కన్సర్న్ కార్గో అంతే. అయితే ఇందులో సర్ప్రైజింగ్లీ మాకు కొన్ని కన్సర్న్మెంట్లో చెక్ చేస్తే కూడా ఎవరైతే ఈ హర్షవర్ధన్ డ్రగ్స్ని కార్గో ద్వారా డ్రగ్స్ దందాలో ఎక్కువగా స్టూడెంట్సే పట్టుబడుతున్నారు. అక్రమ దందాలో వారే ఎక్కువగా పాల్గొంటున్నారు. డ్రగ్స్ తీసుకోవడం మాత్రమే కాదు, డ్రగ్స్ అక్రమ రవాణాలోనూ కూడా విద్యార్థులే మెయిన్గా ఉంటున్నారు. విద్యార్థులకు డబ్బులు, విలువైన వస్తువులను ఆశ చూపి దందాలోకి దింపుతున్నారు. వారు పట్టుబడేంత వరకు ఈ విషయం వెలుగులోకి రావడం లేదు. హైదరాబాద్లో జోరుగా సాగుతున్న డ్రగ్స్ దందాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా సిటీ బ్యూరో చీఫ్ సాగర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఎక్కువగా విద్యార్థులే ఈ డ్రగ్స్ దందాలో, ఇలాంటి అక్రమ దందాల్లో కనిపిస్తూ ఉన్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? సుష్మా, ఇటీవల హైదరాబాద్ లో కొత్త తరహా డ్రగ్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమాచారం అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పోలీసులు డ్రగ్స్ సుమారు మోపుతున్నారు. డ్రగ్స్ పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇదే సందర్భంలో డ్రగ్స్ మాట ఎక్కడ వినపడినా ప్రభుత్వం ఇప్పటికే వినపడొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం మనకు తెలిసింది. డ్రగ్స్ కట్టడి చేసేందుకు వెనుకాడవద్దని అధికారులకు ప్రభుత్వం కడాఖండిగా చెప్తున్నా కూడా హైదరాబాద్ లో ఇటీవల స్టూడెంట్స్ కానీ ఇతర డ్రగ్స్ అమ్మవారు కానీ ఎక్కువ అవుతున్నారు. అయితే ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది. నార్కోటిక్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. బీజేపీ అధికార స్థాయిని కూడా నియమించింది. అయితే ఇటీవల మనకు హైదరాబాద్ లో స్నాప్చాట్ ఇతర యాప్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఒక హైదరాబాద్ నల్లకుంట జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే వాళ్ళు నార్కోటిక్స్ సిబ్బంది నల్లకుంట పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం కొత్త విషయాలు రోజుల్లోకి వచ్చాయి. ఈ జాయింట్ ఆపరేషన్ లో భారీగా హైడ్రోపోనిక్ గాంజా భారీ మొత్తంలో స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ ఎక్కువగా మొబైల్స్ అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కువ మొబైల్ చూస్తున్నారు కాబట్టి ఆ మొబైల్లో కొన్ని యాప్స్ టార్గెట్ చేసుకొని వాళ్ళకు ఎట్లయినా డ్రగ్స్ సరఫరా చేసే విధంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే విధంగా డ్రగ్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కట్టడి చేసుకోవడానికి కూడా ఇది కాదు. అయితే ఇందులో విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ అమ్మకాలు, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా అనుకుంటే డ్రగ్స్ అడిక్ట్ అయి ఉండవచ్చు. అయితే వీళ్ళు అంతా ఒక దగ్గర కలిసి గాంజాయిని సప్లై చేసేదానికి కొద్దిగా వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ గాంజాయి అయితే ఎలాగో స్టూడెంట్స్ ఇటు సాఫ్ట్వేర్ విద్యార్థులు కూడా తీసుకుంటారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వారిపై దృష్టి సాధించాలని చెప్తున్నారు. ఇప్పటికీ మా నార్కోటిక్ సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ పూర్తి స్థాయిలో మేము తనిఖీలు చేస్తున్నామని చెప్పి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కాకపోతే తల్లిదండ్రులు మాత్రము పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే సాగర్, ఎంత యథేచ్ఛగా ఎప్పటి నుండి ఈ దందాను కొనసాగిస్తున్నారు స్టూడెంట్స్? ఎందుకంటే కొరియర్ సర్వీస్ ద్వారా ఈ మాల్ని సప్లై చేస్తున్నారు. ఏం చెప్తున్నారు పోలీసులు కావచ్చు, ఇటు నార్కో సిబ్బంది కావచ్చు? చూసిన ఇటీవలే మనం ఒక బాలపూర్లో ఒక సంఘటన కూడా జరిగింది. ఒక విద్యార్థి కూడా చనిపోవడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం హైదరాబాద్కి డ్రగ్స్ రావాలంటే చాలా ఆలోచించి తీసుకొస్తున్నారని చెప్పి
అయితే వీళ్ళు ఈ క్రమంలోనే వాళ్ళకి ఎలా వాళ్ళు కొత్త యాప్లని టార్గెట్ చేసి పిల్లలను, స్టూడెంట్లను, విద్యార్థులను, సాఫ్ట్వేర్ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. ఆ విషయం యాప్ల విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కూడా, పోలీసుల బాధ్యత ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు, విద్యార్థులకు అవగాహన కల్పించుకొని ఇది మాత్రం స్కూల్ స్థాయి విద్యార్థుల వరకు వెళ్తే రాబోయే రోజుల్లో ప్రమాదం జరుగుతుందని ఇప్పటికే హైదరాబాద్ లో పోలీసులు కూడా పలు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయిలు, ఇటు విద్యార్థులు కానీ, ఇటు సాఫ్ట్వేర్ విద్యార్థులు కానీ వాళ్ళకు ఇప్పటికే చాలా కొన్ని విద్యా సంస్థలలో కానీ, సాఫ్ట్వేర్ సంస్థల్లో కానీ పోలీసులు కూడా సీరియస్ గా ఒక వార్నింగ్ కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సాగర్, ఇందులో మ్యాజిక్ మష్రూమ్స్ అని కూడా వీళ్ళు సేల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ మ్యాజిక్ మష్రూమ్స్ ఏంటి, వీళ్ళే తయారు చేశారా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ డ్రగ్స్ మాత్రం, ఈ డ్రగ్స్ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వెళ్ళే మనకి ఏదో రకంగా మన హైదరాబాద్ రాష్ట్రానికి చేరుకుంటూ హైదరాబాద్కి ఇప్పుడు ఇంత ఈ సందర్భంలోనే హైదరాబాద్ కూడా చేరినట్టు ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ కూడా తెలుస్తున్నారు. ఇటీవల మన సిపి కూడా, మన విశ్వప్రసాద్ కూడా ఇటీవల టెక్నిక్ పెట్టేసి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి, ఈ డ్రగ్స్ సరఫరాకి వస్తే కూడా మనకు సమాచారం అందించాలి, ఏదో రకంగా కూడా మన హైదరాబాద్కి వస్తుంది కాబట్టి పార్సల్స్ విషయంలో కానీ, అక్కడ కొరియర్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇట్టి పరిస్థితుల్లో కూడా మనకు హైదరాబాద్కి కానీ, శివారు ప్రాంతాలకు కూడా కానీ, గాంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఎలాంటివి కూడా మన దరిదాపుల్లో కూడా ఉండకూడదు అని చెప్పి కూడా మన శివప్రసాద్ గారు తెలిసినట్టు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఒకసారి వీరందరి బ్యాక్గ్రౌండ్ చూస్తే అందరూ బాగా చదువుకున్న వాళ్ళే, అందులోనూ IIITలో చదువుకున్నటువంటి అభిషేక్ కూడా ఈ డ్రగ్స్ దందాలో దిగాడు. అంటే ఇంతమంది ఒక మంచి పొజిషన్లో ఉండి, మంచి ఎడ్యుకేషన్, మంచి యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు పడి తర్వాత దీన్ని సేల్ చేయడానికి ఇలాంటి దందాల్లో దిగుతున్నారు. వీళ్ళే కాదు, చాలామంది స్టూడెంట్స్ దీనికి సంబంధించిన అక్రమ దందాల్లో కూడా తిరుగుతున్నారు. అంటే ఫ్రీ లైఫ్ స్టైల్కి, ఒక ఫ్రీ మనీకి ఎర్న్ చేసేటువంటి మనీకి అలవాటు పడి వీళ్ళంతా కూడా అక్రమ దందాలకు దిగుతున్నారు. మొత్తానికి పోలీసులు అయితే ఈ దందాన్ని గుట్టుని రట్టు చేశారు. కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఇటు తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏం చేస్తున్నారనేటువంటి ఖచ్చితంగా ఒక మానిటరింగ్ అయితే ఉండాలి.